అందరికీ నమస్కారం. గత వీడియోస్లో మనము భారతీయ న్యాయ సంహితలోని అఫెన్సెస్ అగేన్స్ట్ హ్యూమన్ బాడీకి సంబంధించి హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్ ఈ రెండు కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇవాల్టి వీడియోలో మనము హర్ట్ అండ్ గ్రీవియస్ హర్ట్ ఈ రెండు కూడా ఒకవేళ డేంజరస్ వెపన్స్ ఆర్ మీన్స్ తోటి చేస్తే, డేంజరస్ వెపన్స్ చాలా డేంజరస్ ఆయుధాలు లేదా అటువంటి మీన్స్ తోటి హర్ట్ కానీ గ్రీవియస్ హర్ట్ కానీ కలిగిస్తే చట్టంలో ఏ విధమైన పనిష్మెంట్ ఉంటుందో మనం తెలుసుకుందాము. కానీ ముందర మనకి అసలు డేంజరస్ హర్ట్, డేంజరస్ మీన్స్ ఆర్ వెపన్స్ అంటే ఏంటనేది తెలుసుకోవాలి. సో ముందుగా ఇక్కడనే లిస్ట్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకటి, ఏదైనా ఇన్స్ట్రుమెంట్, ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా షూటింగ్ కానీ, కటింగ్ కానీ, స్టాబింగ్ అంటే పొడవడం. సో కాబట్టి షూటింగ్ చేయడం, ఫైరింగ్ చేయడం, కటింగ్ చేయడం కానీ, స్టాబింగ్ ఒకవేళ చేసి దాంతో అటువంటి వెపన్స్ తోటి మరణం కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటే వాటన్నిటినీ కూడా డేంజరస్ వెపన్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. తర్వాత నిప్పు కావచ్చు, లేదా ఏదైనా వేడిగా ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, తర్వాత పాయిజన్ కావచ్చు, విషం కావచ్చు, లేదా కొరోసివ్ సబ్స్టెన్స్ అంటే యాసిడ్ లాంటి పదార్థాలను కొరోసివ్ సబ్స్టెన్స్ అంటారు. లేదా ఏదైనా పేలే పదార్థాలతోటి కానీ, ఎటువంటి పదార్థాలు అంటే అవి మింగినా, అవి పీల్చుకున్నా, లేదా అవి రక్తం ద్వారా శరీరంలోకి ఒకవేళ ఎక్కిస్తే అవి చాలా డేంజరస్ ఉంటాయో. తర్వాత ఏదైనా పశువుతోటి కానీ, ఏదైనా జంతువుతోటి కావచ్చు, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తికి గాయం కానీ, తీవ్రమైన గాయం కానీ కలిగిస్తే ఇప్పుడు మనకి పనిష్మెంట్ అండర్ సెక్షన్ 118 సబ్సెక్షన్ 1 పనిష్మెంట్ వచ్చేసి 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా 20,000 రూపాయల వరకు జరిమానా అనేది విధించే అవకాశం ఉంది. అదే తీవ్రమైన గాయాలు కనుక కలిగిస్తే అండర్ సెక్షన్ 118 సబ్సెక్షన్ 2 అప్పుడు అది యావజ్జీవ కారాగార శిక్ష లేదా మినిమం 1 సంవత్సరం జైలు శిక్ష, మ్యాక్సిమం అప్ టు 10 years. అంటే ఆ పరిస్థితి బట్టి మినిమం 1 year అప్ టు 10 years కావచ్చు, లేదా నేరుగా యావజ్జీవ కారాగార శిక్ష కావచ్చు, అండ్ దీంతో పాటు ఫైన్ కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది కాజింగ్ హర్ట్ ఆర్ గ్రీవియస్ హర్ట్ by dangerous weapons and means under section 118 of the Bharatiya Nyaya Sanhita. Namaskaram.